అందరికీ నమస్తే. ఈరోజు ముఖ్యంగా వీడియో ముందుకి రావాల్సిన కారణం ఏమిటంటే, కొంతమంది పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తులు ఉంటారు, పెద్దలు ఉంటారు. అమ్మాయికి అబ్బాయికి పెళ్ళిళ్ళు మధ్యలో కలిపి మాట్లాడిచ్చి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ దగ్గర ఒక 500,000 రూపాయలు పెళ్లి కొడుకు వాళ్ళతో, పెళ్లి కూతురు వాళ్ళతో 500,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అది ఏమంటే, ఒక ఫోటో, ఒక 4-5 ఫోటోలు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కాంట్రాక్ట్ లో ఉంటాయి. ఆ అబ్బాయిలకి ఆ ఫోటోలకి పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా ఆ ఫోటోల్ని మళ్ళా రిటర్న్ గా తెలియని వాళ్ళకి చూపించి, ఈ అబ్బాయి బాగున్నాడు అలాగే ఇలాగని చెప్పేసి వాళ్ళు మళ్ళా 500,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళ ఫోటోల్ని చూపించి మళ్ళీ వాళ్ళ పేర్ల మీద 500,000 రూపాయలు తీసుకోవడం తప్పు. కొంతమంది మధ్యగా కుటుంబాలు ఉంటాయి, పేద కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు మాటికి 500,000 రూపాయలు ఇచ్చుకోలేకపోతారు. వాళ్ళు చాలా ఇబ్బందికరంగా బాధపడుతూ ఈ విషయాన్ని, ఈ సమస్యని మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. అందువలన దీని గురించి మేము స్పందించాలి. మీరు పెద్దలు అలా చేయకూడదు. మీరు పెళ్ళిళ్ళలో అటువైపు ఇటువైపు మాట్లాడి ఏదో అందరికీ బాగుండాలని చేసేవాళ్ళు మీరు. కానీ ఇలా 500,000 రూపాయలకి మీరు ఆశపడి ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదంటనని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏమంటే, పెళ్లి అయిపోయిన వాళ్ళ ఫోటోల్ని చూపించద్దండి, సరేనా? ఇది నా పేరు సంధ్యారాణి, ఆదోని టీడీపీ కార్యకర్త, ఆదోని. అందరికీ నమస్తే. ఈరోజు మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏమంటే, ఆదోనిలో రియల్ ఎస్టేట్ అనే దందా చేస్తున్నటువంటి మధ్యవర్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తెలియజేయాలో తెలియటం లేదు, తెలియచేయకూడదో కూడా తెలియటం లేదు. ఎందుకంటే ఇక్కడ మోసపోతున్నది మాత్రం అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు. అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అవసరాల కోసము, కూతురు పెళ్లి కోసము, కొడుకు ఉద్యోగస్తుల కోసము, చదువుల కోసము, దేనికో వాళ్ళ ఇంటి అవసరాల కోసము ఇంటినో స్థలానో పొలానో అమ్మాలని ట్రై చేస్తూ ఉంటారు. మధ్యవర్తులు వస్తారు. ఒక 40 లక్షలు, ఉదాహరణకు చెప్తున్నాను, ఒక 40 లక్షల పాత ఇంటిని కానీ ఏదైనా కానీ 40 లక్షలకి ఇంటిని అమ్మాలని వాళ్ళు బేరంకి పెట్టింటారు. కాకపోతే మధ్యవర్తి వచ్చేసి 2% కమిషన్ కాకుండా ఇంకా ఎక్కువ పర్సెంట్ కావాలన్న కుర్తితో వాళ్ళు 35 లక్షలకో 36 లక్షలకో బేరంకు వదిలించుకొని టోకెన్ అమౌంట్ ఇంత ఇచ్చి 6 నెలల్లో అగ్రిమెంట్ రాసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ రాసుకున్న తర్వాత మధ్యవర్తి ఏం చేస్తాడంటే, వేరే పార్టీలన్నీ వెతుక్కుంటారు. వేరే పార్టీ అంటే 40 లక్షలకి అతను ఫిక్స్ చేసుకున్న రేటుకి మాట్లాడుకుంటాడు. ఇక్కడ 35-36 లక్షలకు కాకుండా అతను ఫస్ట్ ఓనర్ 40 లక్షలు చెప్పింటారు కదా, ఆ అమౌంట్ కన్నా ఎక్కువ చెప్పుకొని ఆయన ఇంకో వేరే పార్టీలను వెతుక్కొని వాళ్ళకి టోకెన్ అమౌంట్ అగ్రిమెంట్ ఈయన రాసిస్తాడు, మధ్యవర్తి రాసిస్తాడు. రాసిచ్చి అట్లా 2-3 లేదంటే డబల్ రిజిస్ట్రేషన్ అవుతా ఉన్నాయి. అమ్మే వాళ్ళు 36 లక్షలకి మాట్లాడుంటారు, కొనే వాళ్ళకి 40-45 లక్షలకు 50 లక్షలకు పార్టీని బట్టి రేటుని చెప్పి అమ్ముకుంటా ఉంటారు. ఇక్కడ కొనే వాళ్ళు లాస్ అవుతున్నారు, అమ్మే వాళ్ళు కూడా లాస్ అవుతున్నారు. ఎవరైనా లాభం పడుతున్నారు అంటే ఈ మధ్యవర్తి మాత్రమే. ఎందుకంటే రూపాయి పెట్టుబడి లేదు, అతని మాటనే పెట్టుబడి కాబట్టి అతని మాట మీదగా అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు అతన్ని నమ్మి కొంటున్నారు కాబట్టి అతనికి లాభం వస్తుంది. కాబట్టి వేలలో వచ్చే ఆదాయం కన్నా లక్షల్లో వచ్చే ఆదాయానికి మొగ్గు చూపడంతోన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కావాలని చేస్తున్నారా లేకపోతే తెలిసి తెలియక మిడత జ్ఞానంతో చేస్తున్నారా అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. అందరూ ఆదోనిలో ఇలా చేస్తున్నారని అనడం లేదు, కొంతమందే చేస్తున్నారు. ఆ కొంతమందిలో కూడా మోసం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా అమ్మే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ ఉంటే డైరెక్ట్ పార్టీ ఎవరు అనేది తెలుసుకొని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తే మీరు కొంతలో కొంతైనా మోసపోకోకుండా ఉండడానికి వీలుంటుంది. లేకపోతే కొన్న వాళ్ళు లాసే, అమ్మిన వాళ్ళు లాసే, లాభపడేది మాత్రం మధ్యవర్తులే. 2% వాళ్ళకి ఎలాగో కొన్న వాళ్ళ నుంచైనా అమ్మిన వాళ్ళ నుంచైనా కానీ 2% కమిషన్ వస్తుంది. ఇప్పుడు 10 లక్షలకైనా కూడా ఎంత కమిషన్ వస్తుంది? లక్షకి 2,000. అలా చూసుకుంటే కూడా 10 లక్షలకు అమ్మేస్తే కూడా 10,000 వస్తుంది. ఒక రోజులో 10,000 వస్తుంది అంటే సంతోషమే కదా. నెలలో ఒక 2-3 అమ్ముకున్నా కూడా వాళ్ళ కుటుంబం గడిచిపోతుంది. కానీ అట్లా ఉండకూడదు, ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా ఎక్కువ రావాలి అన్న దురుద్దేశంతోనే మధ్యవర్తుల దందా జరుగుతా ఉంది, వాళ్ళదే హవా నడుస్తా ఉంది.
ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అంటే దాని అర్థం ఏమిటంటే చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేకున్న వాళ్ళు కానీ జ్ఞానం ఉన్న వాళ్ళకైనా కానీ జ్ఞానం లేని వాళ్ళైనా కానీ ఎవరిని అడిగినా కూడా మేము రియల్ ఎస్టేట్ ఏం చేస్తున్నావయ్యా బాబు అని అంటే రియల్ ఎస్టేట్ కున్న అర్థం పరమార్థం రెండు కూడా పోయేసేది. ఇప్పుడు జరిగేది మాత్రం దందానే. రియల్ ఎస్టేట్ అంటేనే ఆదోనిలో దందా అనేది పేరుగాంచింది. ఏమో ఆదోని రెండో బొంబాయి అంటున్నారు కానీ రెండో బొంబాయి అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయినారు. రియల్ ఎస్టేట్ అనే దందా మాత్రం రెండో బొంబాయిగా పేరుగాంచుతా ఉంది. దీన్ని అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారు కాబట్టి వీళ్ళ దందాలకి ఎవరు కూడా అడ్డుకట్టు వేసే అంత సాహసం చేయటం లేదు. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా అవగాహన తెచ్చుకొని కొనేవాళ్ళు, ముఖ్యంగా అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు మీరిద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి మీ ఫోన్ నెంబర్ ఏదైనా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మాలనుకున్నప్పుడు మీ నెంబరు వేరే వాళ్ళకి ఇవ్వండి, కొనే వాళ్ళకి ఇవ్వండి. డైరెక్ట్ గా మాది ప్రాపర్టీ, మేము అమ్ముతాము, మీరు కొనతారా, ఎంత కొంటారు, మేము ఇంతకు అమ్ముతాము, మీరు ఏమైనా మాట్లాడతారే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి అని మీడియా కానీ పత్రికా విలేకరులు కానీ తెలియజేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కానీ అమ్ముకోండి. దీంట్లో మోసపోయేది అనేది చాలా వరకు తగ్గుతుందని అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా మంది కూడా గుడ్ మార్నింగ్ టీమ్ కి తెలియజేస్తున్నారు, ఇది ఒకసారి మాట్లాడండి మేడం అని అంటున్నారు. కాబట్టి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళు నాకు కల్పించినందుకు ఎవరైతే కల్పించినారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా మేము కూడా ఎప్పుడో ఒకసారి సమస్యను ఫేస్ చేయాల్సిందే, మేము కూడా మోసపోవాల్సిన పరిస్థితి రాకూడదన్న విషయ పరిజ్ఞానాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఆదోని కూటమి ఎమ్మెల్యే గారు దీని మీద కూడా మీరు స్పందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అవినీతి పరులు చాలా మంది ఉన్నారు, కొంతమంది సస్పెండ్ అయినారు, ఇంకా కొంతమందికి ఇంకా బుద్ధి రాలేదని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ సమస్య మీద కూడా మీరు దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు అంజినమ్మ అలియాస్ అంజుశ్రీ గాంధీ, ఆదోని. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.
అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512 251 525, సెల్ 739600 3394.